రామత్ గారు, ఒక కీలక సమావేశం జరగబోతుంది ఈ రోజు. దిలీప్ కుమార్ గారు చెప్పినట్టు అన్ని పార్టీలు అందరూ కలవాలి, రాజకీయాల తర్వాత రాష్ట్రం ముఖ్యం అంటున్నారు. దీంట్లో అసలు రాజకీయ ఎజెండాని ఏం కనబట్టలేదా మీకు? వాస్తవానికి మరి పార్లమెంటు సభ్యులు అని అన్నట్టు మాకు తెలిసింది. మరి మేము పార్లమెంట్లో ఇప్పుడు అయితే లేము, మరి రాజ్యసభలో ఉన్నాము. మరి మనల్ని పిలుస్తారా పిలవరా మాకు ఇంతవరకు సమాచారం ఉన్నదా లేదా అని మాకు ఇంకా కొద్దిసేపట్లో తెలుస్తుంది. కానీ వాస్తవ రూపాలు మాత్రం బయటపడాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ ఒక్క దాని మీద కూడా ఈ 17 మంది ఎంపీలు పోరాడలేదు, మాట్లాడలేదు, గొంతు చెంచుకోలేదు. లేదా అక్కడ ఈ రెండు ప్రభుత్వాలు, ఒకటి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఒకటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడు కూడా ఇప్పటి వరకు సంవత్సరంన్నర, దాదాపు 14 నెలలు 15 నెలలు అవుతుంది. ఏ ఒక్క ఎంపీ 8 మంది గెలిచారు. వాళ్ళు 8 మంది, 2 మంత్రులు అయ్యారు. ఇక్కడ 8 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ నుండి ఉన్నారు. కానీ ఒక్క దాని మీద కూడా ఒక నిలదీసి ప్రభుత్వాన్ని నుండి నిధులు తెప్పిస్తాం అనే ఒక సోయి లేదు. అందుకే అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది, బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో నిజంగా పార్లమెంట్లో లేకపోవడం వల్లే మనకు రావాల్సిన నిధులు కూడా రావడం లేదు. దానికి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ బీజేపీ అయినా ఇక్కడ వాళ్ళ నాయకులు వస్తే వాళ్ళ చెప్పులు మోయడానికి పనికి వస్తున్నారు తప్ప, వాళ్ళకు ఊడిగం చేయడానికి పనికి వస్తున్నారు కదా తప్ప, దేశంలో ఉన్న రాజకీయ నాయకులకు, ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులకు ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగుపరుచుదాం, ఈ రాష్ట్రానికి ఎంత స్వార్థపూర్య రాజకీయాలు తప్ప, అంటే ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు తప్ప తెలంగాణ ప్రజలకు ఏమైనా చేద్దాము అనే సోయి ఈ రెండు ప్రభుత్వాలకు, రెండు పార్టీలకు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు పోతున్నాయి, మొత్తం దోసుకొని పోతున్నారు ఆంధ్ర వాళ్ళు. మరి వాళ్ళు అటుపక్క పట్టుకొని పోతుంటే ఆయన శిష్యుడైన ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి ఏం చేయలేకపోతున్నాడు, అడ్డుకోలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. బీజేపీలో వాళ్ళకు తానా అంటే తందాన అంటున్నారు, వాళ్ళు సపోర్టర్సే కాబట్టి ఈ రెండు పార్టీల వల్ల ఈ రాష్ట్రానికి చాలా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మా పార్టీ వాళ్ళని కూడా, హరీష్ రావు గారు కూడా మొన్న అక్కడ ఎస్ఎల్బీసీ దగ్గరికి పోయినప్పుడు కూడా చెప్పారు క్లియర్గా, మమ్మల్ని పిలిస్తే మేము సజెషన్ చెప్తాము, సలహాలు ఇస్తాము, సూచనలు చేస్తాము. మేము ఆల్రెడీ 10 సంవత్సరాలు చేసిన వాళ్ళం కాబట్టి పిలవాలని అన్నారు. కానీ వీళ్ళు పిలిచే అవకాశం, ఎందుకంటే నిలదీసేది మేమే కాబట్టి, అడిగేది ఈ రెండు పార్టీలను మేమే కాబట్టి వీళ్ళు పిలిచే అవకాశం అయితే కనబడతాలి. అఖిలపక్షము అని అంటే ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు, మెయిన్ పార్టీ అధ్యక్షులకు కానీ ఆ పార్టీ ప్రతినిధులు ఎవరినైనా పంపండి అని ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ ఇది స్వార్థపూర్తికంగా కావాలని ఎంపీలు పార్లమెంట్లో ఉన్న వాళ్ళను కొంతమందిని పిలుచుకొని ఏదో మమ్మ అని చెప్పే వీళ్ళే అంటున్నారు. కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు సజెషన్లు ఇవ్వాలి, మాట్లాడాలి, ఆయనకు అనుభవం ఉంది, ఆయన 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండని చెప్పే వీళ్ళే మరి ఎందుకు పిలవలేదు? పిలవాలి కదా, మరి పిలిచి అడగొచ్చు కదా సలహాలు, సూచనలు. పిలవన్నప్పుడు వచ్చే మీరు ఆయన రాలేదని అనడం కంటే మీరు పిలిచి సజెషన్లు తీసుకొని ఆయనకున్న అనుభవం కానీ, ఆయనకున్న, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అన్నా అనకున్నా, మీరు ఎవరు ఏం చెప్పినా కానీ ఈ రాష్ట్రంకు తెలంగాణ అంటే ఐకాన్ కేసీఆర్ గారే, అది ఎవరు కాదనలేని సత్యం. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా ఆయనని పిలుచుకుంటే మన నీళ్లు పోతున్నాయి, మనకు రావాల్సినవి ఎందుకు రాలేదు? ఇప్పుడు శేషు గారు అన్నారు, బీఆర్ఎస్ పార్టీ కేంద్రంతో సఖ్యత లేదు, దానివల్లనే రాలేదు, అందుకనే ఇవ్వలేదు అన్నాడు. ఆ విషయం ఈయనకు తెలిసిన వాళ్ళు కూడా, ఇంతో అంతో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా, ఒక అనలిస్టులుగా ఉన్న వాళ్ళు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటా పోతే ఎట్లా? పోయినాము, కలిసినాము, 5 సంవత్సరాలు కలిసి ఉన్నాము, ఎన్నో బిల్లులకు సపోర్ట్ చేసినాము, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రము మాకు కొద్దిగా సహకరిస్తుందని, కేంద్రం సహకరిస్తేనే ఈ తెలంగాణ బాగుపడుతుందన్న లక్ష్యంతో పనిచేసినాం. కానీ అక్కడ ఆశించిన ఫలితం రాలేదు కాబట్టే కేసీఆర్ గారు చాలా తీవ్రంగా బీజేపీ మీద పోరాటానికి మొదలుపెట్టాడు. ఒక వడ్లు కొనను అంటే కూడా మొత్తం మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని, అలాగే ఎమ్మెల్సీలని తీసుకుపోయి కేంద్రంలో ధర్నా చేసిన చరిత్ర ఉంది. మరి వీళ్ళు ఎందుకు చేయడం లేదు అలా? అంటే మనకు రావాల్సిన హక్కుల కోసం ఎందుకు పోరాడడం లేదనేది ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్. కాబట్టి అందుకే ఇక్కడికి రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాదు, ఇక్కడ ఉన్న కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. ఒక పక్క 7 మండలాలు పోతే దాని మీద మాట్లాడే
దిక్కు లేరు, ఒక పక్క బయ్యారం ఉక్కు గురించి మాట్లాడే వాళ్ళు లేరు, నీళ్ళని ఒక పక్కతో దోసుకొని పోతుంటే మాట్లాడే వాళ్ళు లేరు. అంటే ఈ మాట్లాడే శక్తి, మాట్లాడే సామర్థ్యము రామూర్తి గారు మీరే ఒప్పుకుంటున్నారు, ఇవేవి రాలేదంటున్నారు. 7 మండలాల గురించి కూడా ప్రస్తావించారు. 7 మండలాలు వెళ్ళిపోయినప్పుడు కూడా మీరే అధికారంలో ఉన్నారు. అప్పుడు మీరు సఖ్యతగానే ఉన్నారు కదా. అంటే అలా కాదు, అన్ని విధానాల్లో సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్యాయం జరుగుతున్నప్పుడైనా సరే బీఆర్ఎస్ పోరాడాల్సినటువంటి అవసరం లేదు. గత 10 ఏళ్లలో పార్లమెంట్ లో ఎన్నిసార్లు బీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని కనిపించారు మా రాష్ట్రానికి ఇది ఇవ్వండి అని? చాలా, మీరే చెప్పాలి. ఎన్నిసార్లు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు చేశారు, ప్లకార్డు పట్టుకొని నిలబడ్డారు మాకు ఇది ఇవ్వండి అని? చాలా సార్లు, చాలా. ఏ విషయంలో చూడండి, అసలు పోడియం దగ్గరికి పోయింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, బయట గాంధీ విగ్రహం దగ్గర కానీ మిగతా చోట్ల కానీ జంతర్ మంతర్ దగ్గర కానీ పోరాటం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు. ఎవరు వేరే పార్టీ వాళ్ళు అడుగుతున్నారా? కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడాలంటే రాహుల్ గాంధీ సైగ చేయాలి, బీజేపీ వాళ్ళు మాట్లాడాలంటే మోడీ గారు, అమిత్ షా గారు సైగ చేయాలి. వాళ్ళు చెయ్యరు, ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు తెలంగాణ గురించి, తెలంగాణను పట్టించుకోరు. అడిగే దమ్ము, ధైర్యము, ఆ శక్తి ఒక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అది లేదు కాబట్టే మనకు రావాల్సిన హక్కులు రావడం లేదు, మనకు రావాల్సిన నిధులు రావడం లేదు. పోరాడినాం కాబట్టే కొన్ని సాధించగలిగినాం, ఎదుర్కొన్నాం కాబట్టే బీజేపీ తప్పని పరిస్థితిలో కొన్ని చేసింది. కానీ ఇంకా చేయాల్సినవి చాలా ఉండే, చేయకుండా పోతుంది. సవతి తల్లి ప్రేమ చూపెడుతుంది. ఆ రోజు నుండి ఈ రోజు బిడ్డను చంపి, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందనే ఆ మాటలకు వత్తాసు పలుకుతున్నారే తప్ప కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఇంకా వాటికి సపోర్ట్ చేయడం లేదు. అందుకనే సరైన న్యాయం జరగాలి ఈ రాష్ట్రానికంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ని ఇన్వాల్వ్ చేసుకోవాలి, పిలుచుకోవాలి. అవసరమైతే బట్టి విక్రమార్కి తెలియదా ఆయన లోపాయికారి ఒప్పందం ఎట్లా ఎవరో లోక్సభ ఇద్దరు వస్తారు కాబట్టి డెఫినెట్ గా పిలుస్తారు. మనకి ఇంకా పూర్తిగా కంప్లీట్ అప్డేట్ లేదు. అంతిమంగా ఇదే వరవాడి ఈ రకంగా కంటిన్యూ అయితే పొలిటికల్ గా అది కేంద్రం వర్సెస్ రాష్ట్రం, లేదంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కిందే మారేటటువంటి అవకాశం ఉంది. ఈ పొలిటికల్ స్పేస్ లో బీఆర్ఎస్ కనుమరుగయ్యే అవకాశం ఉందా అనేటటువంటి ఒక వాదన వస్తుంది. మరోవైపు లేదు బీఆర్ఎస్ బీజేపీతో కలిసింది అని కాంగ్రెస్ ఆరోపణ గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఆరోపణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చేశారు. అందుకే బీఆర్ఎస్ తన ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి పంపించిందన్నారు. రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే విమర్శలు మేమే చేసినటువంటి పరిస్థితి. ఏంటి బీఆర్ఎస్ కనుమరుగవుతుందా, లేదంటే బీజేపీకి బీ టీం అవుతుందా? ఈ ఆరోపణకు సంబంధించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ఎవరు కనుమరుగు చేస్తే కనుమరుగయ్యే పార్టీ కాదు. అది ఈ తెలంగాణకు పేగుబంధం ఉన్న పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది మర్చిపోతే మనం ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎట్లుంటారు, దొంగ అని అరిచినట్టు, హత్య చేసిన వాడే సంతాప సభలు పెట్టినట్టు ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వకుండా ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు, ఒక నవోదయ స్కూల్ ఇయ్యడు, ఒక సైనిక్ స్కూల్ ఇయ్యరు, ఒకటి ఏ ప్రాజెక్ట్ ఇవ్వరు, ఒకటి జాతీయ హోదా ఇవ్వరు. ఏం చెయ్యకుండా మేము చేస్తున్నామని అంటారు. మేము మా దగ్గర నుంచి రూపాయి తీసుకొని 40 పైసలు ఇస్తున్నారు ఉల్టా, అంతే. మా దగ్గర నుంచి పన్నుల రూపంలో లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు తీసుకొని మాకు ఇచ్చేది కూడా ఇవ్వడం లేదు. అందుకే కదా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతున్నది. అందుకే కదా వీళ్ళిద్దరు అంటున్నారు. రేపు మొన్న మేము పోటీ చేశాము, వాళ్ళిద్దరు లోపాయికారి ఒప్పందం వల్ల సరే 8 పంచుకున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచారో మీకు అర్థమైంది. అసలు చేవెళ్ళ ఎందుకు ఓడిపోయిందో, లేకపోతే ఇక్కడ మల్కాజ్గిరి ఎందుకు ఓడిపోయిందో, వాళ్ళందరికీ ఎవరిని ఎక్కడ తెచ్చి పెట్టారో అందరికి క్లియర్ గా తెలుసు. కాబట్టి వాళ్ళిద్దరు చీకటి దోస్తుల వల్ల, వాళ్ళ ఒప్పందాల వల్ల జరిగిన లాభాలు ఇప్పుడు మొన్న కూడా జరిగింది. మొన్న మేము పోటీ చేయకుండా కానీ బీఆర్ఎస్ పోటీ చేయలేదు కాబట్టి మేము ఓడిపోయినామని కాంగ్రెస్ అంటుంది. ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కావడం లేదు. అరే మేము ఎప్పుడు పోటీ చేయాలా, ఎట్లా పోటీ చేయాలా, ఏ ఎన్నికల్లో పోటీ చేయాలని మా అంతర్గత మా కేసీఆర్ గారు నిర్ణయిస్తారు. కాబట్టి దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందనో, లేకపోతే మొన్న మరి పోటీ చేసినాం కదా, 16 సీట్లు 17 సీట్లు ఓడిపోయినాం కదా ఎంపీ సీట్లలో. మరి ఇప్పుడు పోటీ చేయకుంటే కూడా మీరు పోటీ చేయలేదు కాబట్టి మేము ఓడిపోయినాం అనే ఒక దుర్మార్గమైన చర్చ. ఇది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాల్సిన తెలంగాణ బిడ్డలు వీళ్ళంతా దరిద్రం ఏంటంటే మాట్లాడేటోళ్ళంతా తెలంగాణలో పుట్టిన వాళ్ళు, తెలంగాణ కోసం పాటుపడాల్సిన వాళ్ళే.
వాళ్ళ పార్టీల కోసం వంతు కాస్తూ తెలంగాణ ప్రయోజనాలని కాలు రాస్తున్నారు. అది కేంద్ర మంత్రులైనా కానీ, ఎంపీలైనా కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ. కాబట్టి తెలంగాణకు రావాల్సిన హక్కుల కోసం వీళ్ళు సమిష్టిగానైనా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కేంద్రాన్ని మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. మీరు ఇవ్వడం లేదు అని చెప్పడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారు. కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యారు, బీజేపీ వాళ్ళు నోరెత్తరు. ఇద్దరు మంత్రుల దేనికి సంబంధం? ఏం తెచ్చిండ్రని? ఏంది? దేనికైనా జాతీయవాదం తెచ్చారా లేదా సపరేట్ నిధులు తెచ్చారా? కేంద్రంలో 17 ఎంపీలు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ కు వరదలాగా పోతున్నాయి నిధులు. మరి మన దగ్గరికి ఎందుకు రావడం లేదు? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు బీజేపీ అంటే? అందుకే బీజేపీకి కరెక్ట్ కర్రు కాల్చి వాత పెట్టాల్సిందే. బీజేపీ మనం చేయాల్సిన పనులు అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో మీరు ఏం చేయడం లేదు కాబట్టి మీకు ఈ విధమైన తీర్పులు ఇస్తున్నామని ప్రజలు నిర్ణయం. ఆంధ్ర కూడా అప్పుల బురద తప్పితే వరదేం లేదని అంటే మనకు కనబడుతున్నది కదా, ప్రతి బడ్జెట్ లో వాళ్ళకి ఎంతో కొంత పోతుంది వాటా. మరి తెలంగాణ ఏం పాపం చేసుకున్నది? తెలంగాణ ఈ భారతదేశంలో ఉన్నదా లేదా? బీజేపీ గుర్తిస్తుందా లేదా? అది అడగాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం అడగడం లేదు.